భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 3వ సంపుటి కార్తవీర్య మోక్షము నుండి 17వ అధ్యాయం గర్వబీజం. అలా స్వామి ఆజ్ఞతో వెళ్ళిన కార్తవీర్యార్జునుడు ఇతోధికమైన బల పరాక్రమ ఔదార్యాలతో రాజ్యాన్ని నిరంకుశంగా శాసించసాగాడు. అనేక వేల యజ్ఞాలు దానాలు నిర్వహించాడు. రాజలోకంలో తనకు సాటి లేదని అనిపించుకున్నాడు. అందం, బలం, యవ్వనం, ఐశ్వర్యం, పాండిత్యం, అధికారం వీటిలో ఏ ఒక్కటి ఉన్నా మనిషికి తనకి తెలియకుండానే గర్వం అంకురించటం మనం చూస్తూ ఉంటాం. కార్తవీర్యుడికి ఇవన్నీ ఉన్నాయి. ఉండటంలో మానవుడన్న వాడికి ఎంత సమృద్ధిగా ఉండటానికి అవకాశం ఉందో అంత సమృద్ధిగాను ఉన్నాయి. ఇది చాలక వీటన్నిటినీ మించిన సమృద్ధిలో దత్తదేవ ప్రసాదలబ్ధమైన అతి మానుష శక్తి ఉన్నది. అంత శక్తి ఉన్నాక, ఇంత అంతఃసారం ఉన్నాక, ఇంత లోకోత్తరమైన కీర్తిని సంపాదించినాక ఎంతటి వాడికైనా కొంచెం గర్వం అంకురించడంలో ఏమాత్రం వింతలేదు. నిజానికి కార్తవీర్యుడి హృదయాంతరాలలో గర్వబీజాలు దత్తస్వామి దగ్గర యోగసిద్ధిని పొందకముందే చోటు చేసుకున్నాయి. అవును, అంతకుముందు ఆయన ఇచ్చిన వరాలు సామాన్యమైనవా మరి? పైగా అప్పటి పరిస్థితులన్నీ అలా కూడి వచ్చాయి. దైవ సంకల్పాన్ని ఎవరు చెప్పగలరు? ఎవరు తప్పించగలరు? తండ్రి అయిన కృతవీర్య చక్రవర్తి హఠాత్తుగా పోవడంతో అప్పటిదాకా తలెత్తకుండా పడి ఉన్న సామంతులంతా చొట్ట చేతుల వాడన్న చులకనతో మితిమీరి ప్రవర్తించసాగారు. దాంతో కార్తవీర్యార్జునుడు ఈ మానవులలోనే కాదు, దేవదానవ యక్ష గంధర్వాదులలో సైతం మొనగాడినని రొమ్ము విడిచిన ప్రతివాడిని నెత్తనచవలసి వచ్చింది. చివరికి తన రాజ్యంలో తన తప్ప మరెవరూ ఆయుధం ధరించడానికి వీల్లేదని శాసించేదాకా పోవలసి వచ్చింది. ఇంత చేస్తూ కూడా అతడు తన మనస్సులో గర్వరేఖలు తలెత్తనే రాదని జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. కానీ గర్వం చాప కింద నీరు లాంటిది. తాను గర్వాన్ని జయిస్తున్నాననే రూపంలో అది ఆ చక్రవర్తి హృదయంలో దూరనే దూరింది. తర్వాత అతని దృష్టి అంతా బ్రాహ్మణుల మీద పడింది. తాను దత్తస్వామిని ఆశ్రయించి ఇంత లోకోత్తర దివ్యశక్తి సంపాదించుకుంటే అడవుల్లో ఆకులు అలములు మేసి జన్మంతా ముక్కు పట్టుకు వేలాడే ఈ బాపన సాముల్లో ఎవడూ దీన్నంత గొప్ప విషయంగా తీసుకోలేదు సరికదా. తాము చేసే బోధలే అసలైన ధర్మాలన్నట్టు, తామే మహనీయులమైనట్టు వారు ప్రవర్తించడం అతనికి కనిపించింది. ఎప్పుడు చూసినా స్నానాలు చెయ్యి, దానాలు చెయ్యి, వ్రతాలు చెయ్యి అని బోధిస్తూ ఉంటారు. నీళ్ల గడ్డకట్టే చలి రోజుల్లో మాఘస్నానాలని, తెల్లవారుజామున నది స్నానాలు చేయిస్తూ ఉంటారు. ఎన్నేళ్లుగా ఈ ధర్మాలన్నీ చేసినా చేసేవారికి ఏమీ వచ్చినట్టు కనిపించదు. చేయించేవారికి దక్షిణ డబ్బులు తప్ప వేరేమీ గిట్టినట్టు ఉండదు. మరి తానేమి వ్రతాలు చేశాడని తనకింత శక్తి వచ్చింది? అది కేవలం దత్తస్వామి పాదాలను ఆశ్రయించిన బలం. కనుక ఇతర ధర్మాలన్నీ వ్యర్థం. తనను చూచైనా ఈ బ్రాహ్మణులు ఈ విషయాన్ని గ్రహించి పోయి దత్తస్వామిని ఆశ్రయించరేమి అని చక్రవర్తికి వారి పట్ల తక్కువ చూపు లోలోన ఉండేది. అసలే చక్రవర్తి, ఆ పైన దివ్యశక్తి సమన్వితుడు. అది చాలక త్రికోణాలలో యథేచ్ఛా సంచారం చేయగల దివ్యరథం ఉంది. ఇక అతని మనసులో ఒక ఆలోచన పడితే అది ఆగుతుందా? ఈ బ్రాహ్మణ మునులంటే గడగడా వణికి వారి అడుగులకు మడుగులొత్తుతూ సేవిస్తూ ఉండే దేవతావర్గం మీద కూడా అతనికి చులకన చూపే ఏర్పడింది. ఇది మనస్సులో ఒక భాగం. మరొక భాగంలో నిత్యానిత్య విచారం కొనసాగి మనస్సు వైరాగ్యానికి మళ్ళీ దత్తస్వామి కృపా ప్రసారానికై అరులు చాస్తోంది. చివరికి స్వామి అనుగ్రహం వల్ల యోగ సామ్రాజ్య పట్టాభిషేకం అబ్బింది. స్వభావం దురతిక్రమమని పెద్దల నిర్ణయం కదా. స్వామి అనుగ్రహం వల్ల కార్తవీర్య చక్రవర్తికి ఆత్మజ్ఞానం లభించిన వ్యవహార దశలో పూర్వ సంస్కార స్వభావాలు మారలేదు. దత్తస్వామి పట్ల భక్తి మాత్రం నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంది. ఒకసారి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మనస్సులో ఉండబట్టలేక జనం ఇంత వెర్రిగా మాఘస్నానాలని చలిలో నానాయాతన పడతారు కదా, దీనివల్ల ఫలం ఉందంటారా అని స్వామిని అడిగాడు. సర్వ హృదయాంతరవర్తి అయిన స్వామి అప్పుడు మాఘస్నానం కంటే పుణ్యం మరొకటి లేదని, అది అవశ్య కర్తవ్యమని, ఎన్ని యోగాలు దానికి సాటి రావని అనేక విధాలుగా మాఘస్నాన ప్రాశస్త్యాన్ని వేన్నోలా పొగిడి ఊరుకున్నాడు. అక్కడితో ఆగక క్షేత్రాల ప్రాశస్త్యాన్ని, తీర్థయాత్ర ప్రాశస్త్యాన్ని, ప్రయాగ తీర్థ మహత్వాన్ని, వివిధ దానాల ఫలాన్ని, దేవ పూజా ఫలాన్ని అతి విస్తారంగా వివరించి చెప్పాడు. చక్రవర్తికి ఆశ్చర్యం కలిగింది. కానీ స్వామి హృదయం అంతగా మనస్సుకు పట్టలేదనిపించింది. అయినా స్వామి
సెలవైంది కనుక ప్రజలందరినీ ఆయా ధర్మాలు చెయ్యండని ప్రోత్సహించడం ప్రారంభించాడు. రాజ్యపాలన ఎప్పట్లాగా సాగిపోతుంది. అంతర్ముఖులైన మహర్షులు ఇతడు ధర్మంగా రాజ్యపాలన చేస్తున్నాడు అంతే చాలని సంతోషించారే కానీ వారికి అంతకన్నా ఏమీ పట్టలేదు. కానీ దేవతా వర్గాల వారికి మాత్రం ఇతని నిరంకుశత్వం అవమానకరంగా పరిణమించింది. ముఖ్యంగా దత్తస్వామి ఇచ్చిన విమానం అధిరోహించి సమయాలు లేకుండా చిన్న పెద్ద లేకుండా దివ్యలోకాల్లోకి సైతం యథేచ్ఛ విహారంగా ఇతను వస్తూ ఉండటం దేవతా వర్గాల వారికి సహించరాని విషయం అయింది. తమను అవమానించే ఉద్దేశంతోనే అతను ఇలా చేస్తున్నాడని వారికి దృఢంగా తోచింది. దాంతో వారందరికీ ఇతని మీద కన్నెర్ర మొదలైంది. దేవతలకు కన్నెర్ర అయితే అది ఊరికే పోదు కదా. 17వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.